లోక్సభ సీట్ల పెంపు ఇదే ఇప్పుడు పొలిటికల్ ట్రెండింగ్ టాపిక్. కేంద్రం ఓ రూట్లో వెళుతుంటే హైబ్రిడ్ మోడల్ అంటూ కొత్త ప్రపోజల్తో కొత్త డిబేట్కు తెరలేపారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ మాత్రం సౌత్కు సీట్లు తగ్గితే ఉద్యమమే అంటోంది. బీజేపీ చెబుతున్నట్లు డీలిమిటేషన్ బిల్లులో 50% సీట్ల పెంపు ప్రస్తావనే లేదంటోంది కారు పార్టీ. ఇక లోక్సభలో దక్షిణాదికి 24% తగ్గకుండా ఎంపీ సీట్లు ఉండాలని కోరుతోంది బీఆర్ఎస్. కేంద్రం పోరాట మోడల్, రేవంత్ హైబ్రిడ్ మోడల్, బీఆర్ఎస్ 24% సీట్స్ తలో వాదనతో తగ్గేదే లేదంటున్నారు. డీలిమిటేషన్ ఫైట్లో పైచేయి ఎవరిది? రేవంత్ ప్రతిపాదన వర్కౌట్ అయ్యేనా? డీలిమిటేషన్ టాక్ సౌత్ సెంట్రిక్ గా ఇంట్రెస్టింగ్ ఫైట్. హైబ్రిడ్ మోడల్ అంటూ సరికొత్త చర్చకు తెరలేపిన రేవంత్. 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో కేంద్రం దూకుడు. 24% తగ్గకుండా సీట్లు పెంచాలంటున్న బీఆర్ఎస్. జనాభా ప్రకారం సీట్లు పెంచితే సౌత్ నష్టపోవడం ఖాయమా? 50% సీట్ల పెంపుతోనే దక్షిణాదికి మేలు జరగనుందా? జీఎస్డీపీ ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు అయ్యే పని కాదా? మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ ఎపిసోడ్ పొలిటికల్ హీట్ ను పెంచేస్తోంది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు లోక్సభ నియోజకవర్గాల పెంపుపై దూకుడు పెంచింది కేంద్రం. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఈ రెండు బిల్లులను ఆమోదించాలని మోదీ సర్కార్ భావిస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల పెంపును దక్షిణాది రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడంతో లోక్సభ సీట్లలో సౌత్ స్టేట్స్ కు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను తెర మీదకు తెచ్చి పొలిటికల్ హీట్ ను పెంచేశారు. లోక్సభ సీట్ల పెంపును 50% జనాభా లెక్కన, మరో 50% జీఎస్డీపీ ప్రాతిపదికన పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డీలిమిటేషన్ పై బీఆర్ఎస్ కూడా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. సౌత్ స్టేట్స్ కు అన్యాయం చేస్తే పెను ఉద్యమం తప్పదని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం దక్షిణాదికి లోక్సభలో 24% సీట్లు ఉన్నాయని, పెంచబోయే సీట్లు కూడా 24%కి తగ్గకుండా చూడాలని కోరుతోంది గులాబీ పార్టీ. ఇప్పుడున్న లోక్సభ సీట్లలో 50% పెంచుతామంటున్న కేంద్రం సౌత్ వాటాను 24%కి తగ్గకుండా చూడాలని పట్టుబడుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ చెబుతున్నట్లు 50% సీట్ల పెంపు అంశం డీలిమిటేషన్ బిల్లులో లేదంటోంది బీఆర్ఎస్. లోక్సభ సీట్ల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ మోడల్పై మాత్రం బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదు. దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటున్న గులాబీ పార్టీ జీఎస్డీపీ ప్రకారం 50% సీట్లను పెంచాలన్న రేవంత్ డిమాండ్ను సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే రేవంత్ ప్రతిపాదనతో ఏకీభవిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని బీజేపీ విమర్శించే అవకాశం ఉంటుంది. అలాగని యాజ్ టీజ్ గా డీలిమిటేషన్ ను స్వాగతిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ అటాక్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో డీలిమిటేషన్ పై 3 ఏళ్ల క్రితం తీసుకున్న స్టాండ్కే కట్టుబడి ఉన్నామని చెప్తున్న బీఆర్ఎస్ బిల్లును పూర్తి స్థాయిలో పరిశీలించాకే అవుట్ రైట్ స్టాండ్ తీసుకోవాలని భావిస్తోందట. అయితే డీలిమిటేషన్ ఫైట్ లో నేతల తలో వాదన ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఇప్పుడున్న 543 లోక్సభ సీట్లలో నార్త్కు 76%, అంటే 414 సీట్లు ఉన్నాయి. సౌత్కు 24%గా 129 సీట్లు ఉన్నాయి. అయితే 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో ఉత్తరాదిలో లోక్సభ స్థానాలు 621కి చేరనున్నాయి. దక్షిణాదిలో 195 లోక్సభ సీట్లు ఏర్పడనున్నాయి. కానీ రేవంత్ ఆ ప్రపోజల్ను వ్యతిరేకిస్తున్నారు. 50% సీట్లు జనాభా ప్రకారం, మరో 50% సీట్లు జీఎస్డీపీ ప్రకారం పెంచాలి అనేది సీఎం రేవంత్ ప్రతిపాదన. అయితే జనాభా ప్రకారం పెంచితే దక్షిణాదిలో 22% లోక్సభ సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉందట. జీఎస్డీపీ ప్రకారం అయితే 30 నుంచి 35% సీట్లు పెరుగుతాయని అంచనా.
జీఎస్డీపీ ప్రకారం సీట్ల పెంపు అనేది సాధ్యమయ్యేది కాదంటున్నారు. ఇక జనాభా ప్రకారం పెంచితే నార్త్లో ఇప్పుడున్న 76%కి 2% కలిపి 78% లోక్సభ సీట్లు పెరిగే ఛాన్స్ ఉందట. అంటే 50% సీట్ల పెంపుతో 621 స్థానాలు కానుండగా, జనాభా లెక్కన అయితే నార్త్లోనే లోక్సభ సీట్లు 650కి చేరే అవకాశం ఉందట. జనాభా లెక్కన సీట్లు పెంచితే ఇంకో 29 స్థానాలు అదనంగా నార్త్ నుంచి ఏర్పడే ఛాన్స్ ఉంది. ఇక సౌత్లో 50% లెక్కన 24% సీట్లు పెరిగితే 195కు చేరుకోనుంది. జనాభా లెక్కన పెంచితే 2% తగ్గి 22%తో దక్షిణాది లోక్సభ సీట్ల సంఖ్య 190 దగ్గరే ఆగిపోనుందట. అందుకే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది నష్టపోతుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. తెలంగాణ విషయానికి వస్తే జనాభా ప్రకారం అయితే 6 సీట్లు మాత్రమే పెరుగుతాయని లెక్కలు వేస్తున్నారు. కేంద్రం చెప్తున్న 50% సీట్లు పెంచితే ఇప్పుడున్న 17 సీట్లు 25 స్థానాలకు పెరగడం ఖాయమంటున్నారు. కేంద్రం జనాభా ప్రకారమే ముందుకెళ్లేందుకు రెడీ అవుతూ ఉండడంతో సౌత్ స్టేట్స్ పార్లమెంటు వేదికగా ఎలా రియాక్ట్ అవుతాయోనన్న ఆందోళన ఉత్కంఠ రేపుతోంది.